యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. కొన్నిసార్లు అన్న ప్రార్థన చేశాడు, దేవుడి దయ వల్ల దేవుడు సహాయం చేశాడు, దేవుడు కార్యం చేశాడు అని చెప్తారు. అన్న దేవుని వాక్యం చెప్పినప్పుడు నేను రక్షించబడ్డాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు నీ దాసులు లేకపోతే మా పరిస్థితులు ఎట్టుండేయో అని ప్రార్థన చేస్తుంటే నేను ఆశ్చర్యపోతాను. ఎందుకు ఆశ్చర్యపోతాను తెలుసా? నేను ప్రార్థన చేసేటప్పుడు కానీ, నేను సువార్త ప్రకటన చేసేటప్పుడు కానీ చాలాసార్లు నాకు అంత ప్యాషన్ ఉండదు. నిజం చెప్తున్నాను. అన్నా ప్రార్థన చేయమంటావా? కొన్నిసార్లు బండి మీద ఉంటా, కొన్నిసార్లు బండి మీద ఉంటా, అక్కడే మీటింగ్ టైం అవుతుంది, ఇక్కడేమో అన్న అర్జెంట్ ప్రార్థన హాస్పిటల్కి వెళ్తా అంటారు, అన్న అర్జెంట్ పర్సెంట్ డెలివరీ కేసు అంటారు. నేను బండి ఆపితే వాళ్ళు తిడతారు, బండి ఆపకపోతే మీరు తిడతారు. కాబట్టి నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తున్నానమ్మా, రెడీగా ఉండు, కళ్ళు మూసుకో, దగ్గరుంటే అవకాశం మోకరించు, రైట్, ఓకే చేయమంటావా? చేయన్నా. ప్రభా బండి దొరుకుతుంది, ప్రభా ఆ బిడ్డ హాస్పిటల్కి వెళ్తుందంట, ప్రభా నీ కార్యం చేయి, ప్రభా స్వస్థత పరచు, ప్రభా మంచి సాక్ష్యం చెప్పాలి, నీ కార్యం జరగాల, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. సరేనమ్మా ఇంకెళ్ళు. అది నా ప్రార్థన. నిజాలు చెప్పమంటారా? అది నా ప్రార్థన. నేను దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, నేను దాని గురించి ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ అటువంటి ప్రార్థన చేసిన తర్వాత ఓ సిస్టర్ వచ్చి సాక్షి చెప్పింది, దేవుడి దయ వల్ల నేను అసలు చచ్చిపోతాను అనుకున్నాను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను వెళ్తా దేవుని సేవకునికి చెప్పాను, దేవుని సేవకుడు అన్న నా కొరకు ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, దేవుడు డాక్టర్ ఆపరేషన్ అవసరం లేదన్నాడు అని చెప్పింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను హడావుడిగా వెళ్ళిపోతాను మీటింగ్కి, టైం అవుతుంది, పాస్టర్ గారు అంటారు ఇంత లేట్గా ఇచ్చారు కానీ నేను డైరెక్ట్గా వచ్చేసేయండి అంటారు. కొన్నిసార్లు నాకు నడిపింపు ఉండదు. ఒకసారి 100% ఇదే జరిగింది. నేను నిజాంపట్నంలో ఎక్కడ మీటింగ్ చేసుకుని వచ్చా, అది గుంటూరు దగ్గర గడ్డిపల్లిలో మీటింగు. నేను నథింగ్, అసలు మనసులో ఏం లేదు, ఒక్క ముక్క వాక్యం లేదు, ధైర్యం లేదు, నడిపింపు లేదు. చాలామంది పాస్టర్స్ ఉంటారు, చాలామంది బిలీవర్స్ ఉంటారు. ఇక గుంటూరు అంటే వాక్యాన్ని కొట్టిన పిండి. నేను ఏం చేయాలి? సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ సంథింగ్. నేను కొంచెం సేపు సిద్ధపడాలి. అందుకే నాకు కన్వీనర్ని పిలిచాను, అయ్యా నేను కొంచెం నాకు టైం కావాలి, ఓ పావుగంట 10 నిమిషాలు టైం ఇవ్వు, నేను చెప్పలేను. ఇప్పుడు నా వెనక ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రసన్న అన్నయ్య, ఆయన చెప్పమని చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను అన్నాడు. అదేంటన్నా మీరు ఎలాగంటారేంటి? మీ దగ్గర డేట్ ఎప్పుడు తీసుకున్నాను? నెల క్రితం మేము డేట్ తీసుకున్నాం. నెల క్రితం డేట్ తీసుకుంటే ఇప్పుడు నేను సిద్ధపడలేదంటారేంటి? మీరు మీ వెనక చెప్పాల్సింది మీ ముందు ఎట్లా చెప్తాడు? కుదరదు, మీరు చెప్పాల్సింది అన్నాడు. అట్లా కాదులే, కావాలంటే అన్న నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటాం, మాకు అండర్స్టాండింగ్ ఉంది. అన్న మాట్లాడతాడు, నేను తర్వాత నో మాకు అట్ట కుదరదన్నా, నువ్వు వచ్చేసాయి, నువ్వు స్టేజ్ మీదకి వచ్చేసాయి అని వెళ్ళిపోయి డానియేల్ అన్న వచ్చి ఇప్పుడు దేవుని వాక్యం బోధిస్తాడు. నాకైతే భలే కోపం, బాధ. తొందరపడి డేట్లు అనవసరంగా ఇచ్చాను, తొందరపడి వీళ్ళకి టైం ఇచ్చాను, ఇవ్వబట్టే కదా వాళ్ళు అలా మాట్లాడారు, బాధ. వెళ్ళిపోయాను. ప్రభా నాయనా, వాక్యం సరిగ్గా చెప్పకపోతే నీ ప్రజలు నష్టపోతారు, వాక్యం సరిగ్గా చెప్పకపోతే నీ సేవ నష్టం జరిగింది, నా విధేయతలు పొరపాట్లను బట్టి నీ పని నష్టం జరగకూడదు. నేను రియల్ ఐఎమ్ అన్ప్రిపేర్డ్, నన్ను క్షమించు, నన్ను వాడుకో. చిన్న ప్రార్థన చేసి స్టేజ్ ఎక్కాను. ఆ రోజు నేను క్రొత్త జన్మ గురించి మాట్లాడాను. యోహాను సువార్త 3 అధ్యాయం 1 నుంచి ఆ వచనాల్లో
10 వచనాల వరకు ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం చేరడని మాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూ లైఫ్? క్రొత్త జన్మ అంటే ఏంటి? క్రొత్త జన్మ ఎందుకు? క్రొత్త జన్మ ఎలా? ఈ అంశాలను బోధిస్తూ దాదాపు గంటకు పైగా ధారాళంగా బోధించారు. ప్రజల్లో గొప్ప కథలకు వచ్చింది. ఆయన అంటాడు, మీ దగ్గర ఎంత వర్తమానం ఉంటే మీరు లేదంటారు. నిజంగా నా దగ్గర లేదు, కానీ ఎవరు మాట్లాడారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అంటే అది. మనం జస్ట్ నిలబడ్డాం, యుద్ధం యెహోవాదే. మనం ఏదో చెప్పాం, జస్ట్ ఒక్క మాటే యేసయ్య నమ్ముకో, ఒక్క మాటే యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఒక్క మాటే యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, ఒక్క మాటే యేసయ్య నా భర్తను మార్చాడు, ఒక్క మాటే యేసయ్య నా కొడుకును మార్చాడు, ఒక్క మాటే జస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అక్కడ యేసు నామం వాడబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని. అక్కడ యేసు ప్రభు పేరు, యేసు నామము వాడబడింది. ఆయన తన నామాన్ని కనపరిచాడు, ఆయన తన వాక్యాన్ని కనపరిచాడు, ఆయన తన అవతల వ్యక్తి యొక్క అవసరతను కనపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. సో సువార్త ఈజ్ ద పవర్ టు సేవ్ సిన్ఫుల్ నేచర్. పాపిని పాప స్వభావం నుంచి రక్షించడానికి సువార్త శక్తి. ఆమె చెప్పండి అందరూ. సువార్త శక్తి కలిగింది. నీకు ఈ మాటలు అర్థమగును గాక. నేను చెప్పిన మాట గట్టి చెప్పండి. నమ్మువారిని అని అందరూ, నమ్మువారిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి ఉన్నది. ఇప్పుడు అవతల వ్యక్తి రక్షించబడటానికి ఆ శక్తి ఏంటిదంటే అది సువార్త శక్తి. నేను మీకు అర్థం కావటం ఇలా చెప్తున్నాను. డానియేల్ అనే శక్తి కాదు, సేవకుడి శక్తి కాదు, సేవకురాలి శక్తి కాదు, నీ శక్తి కాదు. నువ్వు జస్ట్ పని చేయి. యేసు ప్రభు మాటలు మీకు అర్థం చేయను గాక. నువ్వు జస్ట్ పని చేయి. నేను అందుకనే 20 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 15 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 10 సంవత్సరం నుంచి చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 5 సంవత్సరం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, లేక ఈరోజే చర్చికి వచ్చిన చేతులు ఎత్తండి అని ఎందుకు చెప్తానంటే, నీకు ఇలా అనిపిస్తుంది, డానియేల్ అంటే వాక్యం చెప్తాడు పాస్టర్ గారు, డానియేల్ అంటే బాగా ప్రకటిస్తాడు, ఆయనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన చెప్తే ఎవరు వింటారు, రక్షించబడతారు. నీ ఎక్స్పెక్టేషన్ అంతా గాడ్ సర్వెంట్ మీద ఉంది. కానీ నేనంటున్నాను, నీ ఎక్స్పెక్టేషన్ జస్ట్ చేంజ్ ఇంటూ ద పవర్ ఆఫ్ గాస్పెల్. నీ ఆలోచన విధానం శక్తి వాక్యములో ఉంది, శక్తి సువార్తలో ఉంది, శక్తి దేవునిలో ఉంది, శక్తి దేవుని వాక్యం ఉంది. మనం చేస్తా ఉంటే కార్యం దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. అందుకే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మీకు ఒకటే చెప్తా, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, అక్క దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. దేవుడి దేవుడు నేను 3వ వ్యక్తిని పెట్టాలి, లేకపోతే అక్కడ కూడా వెళ్తారు. అంటే మీరేంటంటే ఏమో అక్క చేస్తే ఏమవుతుందో, అన్న చేస్తే ఏమవుతుందో, అసలు ఇద్దరు చేస్తే ఇంకెంత బాగుంటుందో. అది నేనేమంటానంటే పవర్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద ప్రేయర్. శక్తి ప్రార్థనలో ఉంది, శక్తి వ్యక్తిలో లేదు. అందుకని చాలాసార్లు నీతో ఏం చెప్తానంటే, ఎవరికైనా దయ్యం పట్టిందా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఎవరికైనా రోగం వచ్చిందా నాకు ఫోన్ చేయబాకు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. కార్యం ఎవరు చేస్తారు? ప్రార్థన ఎవరికి చేసాం? ఏ నామం చేస్తాం? కనుక సువార్త దేవుని శక్తి. అది అర్థమైతే బండి వచ్చినాడు ఎంత స్పీడ్గా పోతాడో, సత్యమర్జనుడు అంత స్పీడ్గా పనిచేస్తాడు. అది అర్థం కాకపోతే 20 సంవత్సరాలు ఆయన కూర్చుంటారు. ఒకళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చి నాకు 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు వాటినే కూర్చుంటారు. సువార్త వల్ల ప్రయోజనం ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చదవాలి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. చదవాలి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను,
ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చదవండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు, చదవాలి, యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చైన పెంచదా కొట్టాలి. ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్, ప్రైజ్ అలాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బహుశా రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా, అక్కడ పిఎల్ పరంజ్యోతి అనే ఒక దైవజనుడు ఉన్నాడు. పిఎల్ పరంజ్యోతి అనేది వాళ్ళది మన్నా మినిస్ట్రీస్. పిఎల్ పరంజ్యోతి అనే దైవజనుడు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ అంట. వినండి వినండి, ఉద్యోగస్తులు బాగా వినాలి. ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ అంట. ఈ హెడ్ మాస్టర్ మరి ఎలా రక్షణ పొందాడో, ఎవరు సువార్త చెప్పాడో నాకు పూర్తి వివరం తెలియదు. కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకా దేవుడు సేవకు పిలిచాడు. దేవుడు సేవకు పిలిస్తే ఆ హెడ్ మాస్టరు ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి, హెడ్ మాస్టర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక పల్లెలమ్మిటి, వాగులమ్మిటి, కొండలమ్మిటి, మాగాళ్ళమ్మిటి తిరుగుతా కనపడ్డోళ్ళకి కనపడ్డట్టు సువార్త చెబుతా తిరుగుతున్నాడంట. ఆయనకి 7 ఆడపిల్లలు. ఒక ఆయన 3 ఆడపిల్లకి ముఖం మడుచుకున్నాడు, 2 ఆడపిల్లలు అయితే అల్లాడతారు. ఈ పిఎల్ పరంజ్యోతి గారికి 7 ఆడపిల్లలంట. ఎంతమంది? 7 ఆడపిల్లలు. కరువు కాలంలో ఎట్ట పోషించాలి? ఈయనకి దేవుడు కమ్మని ఉద్యోగం, హెచ్ఎం గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఉద్యోగం ఇస్తే దాన్ని కాస్త రిజైన్ చేశాడు, పడేసి ఇక వాగులమ్మిటి, గ్రామాలమ్మిటి, పల్లెలమ్మిటి, పట్టణాలమ్మిటి తిరుగుతా సువార్త చేస్తున్నాడు. వీళ్ళకి ఎవరు అన్నం పెట్టాలి? ఆయన సువార్త చెబితే అప్పుడు ఏమిస్తారు? కానుకలు. నేను 6వ తరగతి చదివేటప్పుడు వరగాణి అనే ప్రాంతంలో మా నాన్నగారు సేవ చేస్తారు. అక్కడ కానుకలు వేస్తారు. కానుకలు వేసేటప్పుడు కొన్ని స్పెషల్ కానుకలు పేపర్లో పెట్టి అవకాశం ఉంటే పేరు అయినా రాసి స్పెషల్ కానుక వేస్తారు. మా నాన్నగారు కానుకలు లెక్కేసేటప్పుడు నేను కూడా కూర్చుని ఎందుకు ఒకసారి ఆ కూర్చున్నప్పుడు కానుకలు లెక్కెత్తే స్పెషల్ కానుకని తెల్ల కాగితంలో రాసి తీస్తే ఆ తెల్ల కాగితంలో ఉన్న స్పెషల్ కానుక ₹1 నోటు అన్నమాట. అంటే స్పెషల్ కానుక ₹1 నోటు. ఇక మిగిలిన కానుకలు ఇక ఏముంటాయో చూసుకోండి మీరే. మా నాన్నగారి యొక్క ఆదివారపు కానుక ఆదివారమే ఇంట్లో ఇచ్చేసి, అంటే అప్పటి వరకు తిన్న చిల్లర కొట్టు బాకీలకి ఇచ్చేసి ఇక ఆదివారం తర్వాత సోమవారం సేవకి వెళ్తాడు. ఇక సోమవారం నుంచి శనివారం దాకా గ్రామాల్లో సేవ చేసుకొని ఇంటికి వస్తాడు. ఈలోపు ఆ ఉన్న ఏదైనా పైసలుంటే తినటం, లేకపోతే ఆ చిల్లర కొట్లు ఏదైనా అప్పిస్తే తీసుకొని ఆ పిల్లలు బ్రతకటం. అది పరిస్థితి. సో దానికంటే ఇంకొక 20-30 సంవత్సరాల ముందు చరిత్ర. ఈ 7 ఆడపిల్లలు కలిగిన ఈ తండ్రి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రిజైన్ చేసి ఏంటంటే ఆ భార్య, పిల్లలు ఆకలితో అలమటిస్తా దిక్కులేని పిల్లలాగా బ్రతుకుతుంటే ఎట్టైనా కన్న తల్లి కడుపు కాలిపోయింది. అమ్మాయిని ఎందుకు ఇచ్చిందంటే అల్లుడు హెడ్ మాస్టర్ అని ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది చెప్పండి? ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఇస్తారు? లెక్కలు చూసుకొని ఇస్తారా లేదా? మా కూతురు హెచ్ఎం భార్య హాయిగా బ్రతికిద్దని ఇస్తే ఆయన ఉద్యోగం మధ్యలో ముంచేసి సేవకి వెళ్తే ఇక అవమానం తట్టుకోలేక తన కూతురు బాధ, మనవరాళ్ళ బాధ తట్టుకోలేక ఆ తల్లి కోపం ఎక్కి ఇక ఊరూరు తిరిగి ఒక ప్రకటన చేస్తుందంట. అయ్యా మా అల్లుడు కనపడ్డా, వాడికి పిచ్చి పట్టింది అయ్యా, వాడికి అత్త రమ్మని ఆ ఉద్యోగం చేసుకోమని చెప్పండి అయ్యా, మా అల్లుడికి పిచ్చి పట్టింది అయ్యా, వాడేందయ్యా హెడ్ మాస్టర్ ఉద్యోగం మానేసి వాళ్ళమ్మడి తిరుగుతాడు సంచేసుకొని. అరే సంచేసుకొని తిరిగితే 7 ఆడపిల్లలు ఎట్లా బతుకుతారయ్యా? వాడు పిచ్చోడైపోయాడయ్యా, వాడికి పిచ్చి పెట్టిందయ్యా అని అందరికీ ఏమో సాటిప్పేస్తుంది. ఎవరి మీద?
ఎవరి మీద? అల్లుడి మీద అత్త చెబుతుంది. ఆ విషయం ఆయన ఏడో వాక్యం చెప్తుంటే, వెళ్ళి నువ్వేమో ఈడ అరుస్తున్నావు, సువార్త చెబుతా, ఆడ మీ అత్త అందరికి కాల్ చేస్తుంది, నీ పరువు తెస్తుంది, మాలుడికి పిచ్చి పెట్టి సువార్త చెబుతున్నాడు, మాలుడికి పిచ్చి పెట్టి సువార్త చెబుతున్నాడు అంటుంది. అయ్యా పోయి ముందు మీ అత్తతో మాట్లాడుకొని నీ భార్యకి అన్నం పెట్టు అని అక్కడ ఎవరో చెప్పారంట. ఆ పరంజ్యోతి గారికి మధ్యలో వాక్యం ఆపి ఆయనకు ఆ వార్త అనగానే, మా అత్త నాకు పిచ్చి పట్టిందని చెప్పిందంట, నాకు పట్టిన పిచ్చి మా అత్తకు పట్టును కాక, నాకు పట్టిన పిచ్చి మా మామకు కూడా పట్టును కాక, నాకు పట్టిన పిచ్చి మా బామర్దికి కూడా పట్టును కాక అని ఆయన పబ్లిక్గా మైకులో చెప్పాడు. అట్లా పిచ్చి పట్టినోడు చేసినట్టు చేశాడు సేవ. నేను చెప్పమంటావా, 7 ఆడపిల్లలు 7 దేశాలు పంచుకున్నారు. గట్టిగా చప్పట్లు కూడా ప్రైజుల్లో. 7 ఆడపిల్లలు. ఒక కూతురు యొక్క బైబిల్ కాలేజీలో నేను చదువుకొని వచ్చాను. 7 ఆడపిల్లలు మొత్తం ఫారిన్ కంట్రీస్కే, ఒక్కొక్కళ్ళు కోట్లకు పడగలు తీరారు. వాళ్ళ పిల్లలు అమెరికాకి ఎట్టెళ్తారంటే, మీరు ఇక్కడి నుంచి గుంటూరు ఎట్టెళ్తారు, అంతకంటే ఈజీగా వెళ్తారు. వెల్ సెటిల్డ్. హెచ్ఎం ఉద్యోగం ఎంత, దేశ విదేశాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు ఎంత. ఫారిన్ కంట్రీస్ అంటే వాళ్ళకి చాలా ఈజీ. ఒక వ్యక్తి త్యాగం. ఆమె చెప్పండి అందరూ, ఒక వ్యక్తి త్యాగం. నేను ఎందుకు చెప్తానంటే, మీకేంటో మున్సిపాలిటీలో ఉద్యోగం ఇచ్చినా కానీ బంగారంలాగా చూస్తారు, కానీ డానియేల్ అన్న సువార్త అర్థం కాదు. అవసరమైతే 5,000 రూపాయలకి అష్ట కష్టాలు పడి, అవమానాలు పడి, ఆఫీసులో తిట్లు తిండి వస్తారు, కానీ అమ్మ ఈ పత్రికలు తీసుకెళ్ళి 10 మందికి ఇవ్వమంటే ఒక్కళ్ళ సరిగ్గా చేయరు. కనుక సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ద్వారా ఏంటి లాభం? లోకము అనండి అందరూ, నేను అన్నమాట అనండి. లోకము గట్టిగా అనాలి. లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనని వెర్రితనము చేత. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఈ వాక్యం నాకు బాగా నచ్చిన వాక్యం. సువార్త ప్రకటన వెర్రితనము చేత. అంటే సువార్త పిచ్చి పట్టింది. సువార్త చెప్పాలి, పొద్దున్నే చెప్పాలి, మధ్యాహ్నం చెప్పాలి, రాత్రి చెప్పాలి, అర్ధరాత్రి చెప్పాలి, ఏగుందాం చెప్పాలి. సువార్త ప్రకటనని వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఇట్స్ ద గాడ్స్ ప్లాన్. దోస్ హూ ఆర్ బిలీవింగ్ ద గాస్పెల్. ఎవరైతే సువార్తను నమ్ముతారో ఆ నమ్మే వాళ్ళని రక్షించడానికి దేవుని సంకల్పం, దయాపూర్వక సంకల్పం ఏంటంటే, ఎవడో ఒక పిచ్చోడు లేపాడు నాలంటండి, నీ చదువు పక్కన పెట్టేసారా, లేకపోతే ఉద్యోగస్తులు నీ ఉద్యోగం పక్కన పెట్టేసారా. అరే ఉద్యోగం పక్కన ఎంత పిచ్చాడా ఎర్రాడా? ఎస్, ఆ పిచ్చాడు ఎర్రాడు, సువార్త పిచ్చాడు, సువార్త ఎర్రాడు. వాడు ఊరు తిరుగుతాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. భగత్ సింగ్ గారు భారతదేశంలోనే ఒక అద్భుతమైన మొదటి ఇంజనీర్ అంటారు. ఆయనకి దేవుడు పట్టుకున్నాడు. ఆయన బైబిల్ చించేసి కాల్ చేసినాడు. దేవుడు పట్టుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చేసాడు. ఇండియాలో సువార్త ప్రకటిస్తున్నాడు. తల్లి ఇడిచిపెట్టింది, తండ్రి ఇడిచిపెట్టింది, అక్క ఇడిచిపెట్టింది, భార్య ఇడిచిపెట్టింది. ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు, కరపత్రాలు పెట్టుకున్నాడు. వీధిలే నా ఇల్లు, వీధి లైట్లే నా ఇంటి దీపాలనుకున్నాడు. ఊరూరు తిరిగాడు, కరపత్రాలు పంచాడు, పార్కుల్లో పడుకున్నాడు, మంచినీళ్ళు దాకా పడుకున్నాడు. ఒకరోజు టీ ఉంటుంది, ఒకరోజు కోకో ఉంటుంది, అంతకంటే ఏముండదు. ఆయన సువార్త ప్రకటిస్తూ అద్భుతంగా సేవ చేశాడు. 16,000 సంఘాలు కట్టాడు. ఒక ఇంజనీర్. అనుకున్న భార్య, నువ్వు పిచ్చాడువయ్యా. అనుకున్న తల్లి, నువ్వు పిచ్చాడువయ్యా. అనుకున్న తండ్రి, నువ్వు పిచ్చాడువయ్యా. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే అక్క తండ్రికి ఫోన్ చేసి, డాడీ తొందరరా, ఏంటమ్మా తమ్ముడికి పిచ్చి పెట్టింది, ఏంటమ్మా ఏదో కిస్తాన్ మాసం నమ్ముకున్నాడంట, ఏదో పత్రికలు ఇస్తున్నాడు, అమ్మో వాడు మా ఇంటికి రావద్దు. ఏదో ఇంజనీర్ అయితే గౌరవంగా పిలిపించుకునేది, మావాడు ఇంగ్లాండ్లో ఇంజనీరు, మీరు కూడా రండి అని అందరికీ చెప్పేది. ఇప్పుడు ఇంజనీర్ కాదు, ఇప్పుడు సేవకుడు, వీధి బోధకుడు. అతని గురించి చెప్పుకోవటానికి సిక్కు, అతనింటి పిలవటానికి సిక్కు, అతన్ని పంపించేసింది. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. కానీ భగత్ సింగ్ గారు సిగ్గుపడలేదు. సువార్తను గురించి నేను చెప్పిన మాట చెప్పండి. సువార్తను గురించి అందరూ అనాలి, తొందరగా అనాలి, టైం అయిపోతుంది. అందరూ అనాలి, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను,
సిగ్గుపడివాడను కాను. కొంతమంది సిగ్గుపరుస్తారు. నేను సువార్త ప్రకటించిన రిక్షా అని కేకేసింది ఒక ఆమె. అంటే రిక్షా దొక్కుతా సేవ చేసే కాలం అది. పాపం రిక్షా వాడు అనుకుంది కాబట్టి రిక్షా బాయ్, రిక్షా బాయ్ అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. నాకు నిజంగా టైం కుదరలా, లేకపోతే ఆమెను ఎక్కించుకొని ఒక 10 రూపాయలను తీసుకొని అది నేను సేవకు ఖర్చు పెట్టేవాడిని. నేను ఒక సైకిల్కి డ్రమ్ములు, కంజర్లు, పట్టలు, మైకులు అన్నీ కట్టుకొని పోతుంటే బాయ్ సర్కస్ ఎక్కడయ్యా అంది ఒక ఆమె. సర్కస్ అనుకుంది. చెన్నారెడ్డిపల్లి అవతల గ్రామంలో బాబు బ్యాండ్ మేళం అన్నారు. నిజమే, బ్యాండ్ మేళమే కదా. మనం బ్యాండ్ మేళం ఎక్కడ, పెళ్ళి ఎక్కడ అంటే అక్కడ పెళ్ళికి అయ్యే వాడతారు, అందుకని పెళ్ళి ఎక్కడ. సువార్తను ప్రకటించు 5 గంటలప్పుడు పోయి 9, 10, 11 గంటలప్పుడు వస్తుంటే శివాజీనగర్లో మా వెనక కొందరు టీచర్స్, లేడీ టీచర్స్ రెంట్కున్నారు. వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు, పక్షులు పక్షులు పక్షులు. మా బంధువులు ఒక ఆయన అన్నాడు, నువ్వెట్ట బ్రతుకుతున్నావు అన్నాడు. సువార్త ప్రకటిస్తున్నాను, దేవుడు పోషిస్తాడు. ఏంట్రా సువార్త ప్రకటించేది, దేవుడు పోషిస్తాడు. అరే ఎవళ్ళో ఇస్తేనే కదా మీరు బతికేది, ఎవడో పెడితేనే కదా మీరు తినేది అన్నారు. చాలా నిందలు, చాలా అవమానాలు. అప్పటికి నేను చెన్నైలో చదువుకున్నాను. మా డైరెక్టర్ నాకు చెప్పాడు, డానియలు నువ్వు పాపకు పల్లెటూళ్ళకి నువ్వు మా సంస్థలో పనిచేయి, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాను. డోంట్ గో టు విలేజెస్, దే డోంట్ నో వాట్ దే అండర్స్టాండ్. నువ్వు వెళ్ళిపోక. తల్లుబడి దగ్గర ఒక గంగిరెద్దుల పాలెం, బీసీ క్యాలెండర్, గంగిరెద్దుల పాలెం. అక్కడ గంగిరెద్దులు వాళ్ళ మధ్య సేవ. ఒక చీపురు తీసుకొని ఒక రోడ్డు ఊడ్చుకొని ఆ పేడ, కసు, చెత్త మొత్తం ఊడ్చేసుకొని పట్టేసుకొని సువార్త చెప్తుంటే ఆ మాటలు గుర్తుకొచ్చింది. దాన్ని నువ్వు పోబాకు, నీకు భవిష్యత్తు ఉండదు. ఆ మాటలు గుర్తుకొచ్చినాయి. మా డైరెక్టర్ మాట గుర్తుకొచ్చింది. ఆడ పండుకోవటానికి కుదరదు. ఫస్ట్ టైం ఆ ఊరు వెళ్ళాం. ఏదో ఒక చిన్న కుక్కి మంచం లాంటిది ఇచ్చారు, అది పండుకున్నాం. భయంకర కొండ పక్కన విపరీతమైన చలిగాలి, కప్పుకోవటానికి ఏం లేదు. ఏదో వాళ్ళు ఆ గేదెల పక్కన, ఆవుల పక్కన ఒక పట్ట లాంటిది ఇచ్చారు, బొంత అంటారు. ఆ బొంత కప్పుకుంటేనే కంపు, కప్పుకుపోతేనే చలి. మధ్యలో ఒకసారి లెగవాల్సి వచ్చింది. లెగుద్దామని కాలు కింద పెడితే ఎంత ఎత్తుకొక్క బో అంది. కిందకి దిగాలేను, మంచంలో ఉండాలేను. కొత్తూరు అనే ఒక ప్రాంతం ఉంది మంగళకొంట దగ్గర. కొత్తూరు అదొక అడవిలో ఉన్న ఊరు. ఆ ఊర్లోకి వెళ్ళాం. చిన్న ఒక కర్రల మంచం, 3 వెళ్ళాం. 3 అదే మంచం మీద పడుకోబెట్టారు. కొంచెం ఇబ్బంది పడుతుంటే పక్కనేనండి, ఏం సేవకులకు మంచం చాలేదా అన్నాడు. సరిపోయింది అయ్యా అన్న. మధ్యలో ఎవరైనా దిగితే మళ్ళీ పడుకోవటం కుదరదు. దట్స్ ద మినిస్ట్రీ. కుర్చీడి దగ్గరికి వెళ్ళాం. కుర్చీడి మండలం సువార్త ఊరు తిరిగి ప్రకటిస్తుంటే తిరగంగా పోయేటప్పుడు బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం ఎండ్లకాలం 12 గంట దాటింది, కడుపు కాలిపోతుంది, ఆకలి అవుతుంది. ఏదైనా హోటల్ తిందంటే హోటల్ లేవు, అదొక చిన్న గ్రామం, హోటల్స్ లేవు. అక్కడ అడిగాం, అయ్యా ఇక్కడ ఏసై నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన ఎవరు లేరయ్యా. ఊరి చివరి ఒక ఆమె ఉంది, ఆమె భర్త లేడు, ఆమె అప్పుడప్పుడు చర్చికి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఒక ముసలి ముందు ఆమె ఉంది. అలిసిపోయి ఉన్నాం. ఆమె సేవకులని చెప్పి చూసింది, మంచిగా ఇచ్చింది. అయ్యా మధ్యాహ్నం తప్పుడు వచ్చారు, అన్నం తింటారా అంది. ఊరికి మాట వరుసకి అడిగింది. అన్నం తింటారంటే తినమలే అంటామని అంది. కానీ మేము అనలే, మొఖాలు ఎలాడేసాం. ఆమెకు అర్థమైపోయింది. సర్లే వండుతామలే అంది. వాళ్ళ ఇంట్లో బహుశా అయ్యే వండయామో కొన్ని నూకలు వండింది. అన్నం పెట్టేటప్పుడు సిబ్బిరేకుల్లో పులిహార పెట్టినట్టు ఒక్కొక్కరికి సిబ్బిరేకుల్లో పెట్టింది. అది తిన్నాం. ఆకలి సావలేదు. మంచినీళ్ళు తాగి ఆ రోజు గడుపుకొని అలానే వచ్చేసాం. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. సువార్తను గురించి నేను అవమానపడలేదు. సువార్త ఏం చేసిందో నాకు తెలుసు. పౌలు అన్నాడు, నేను యూదులకును నేను క్రీస్తు దేశస్థులకును, నేను జ్ఞానులకును, నేను మూఢులకును నేను రుణస్థుడను. దేవుడు నన్ను అలా మార్చాడు, ప్రజలు కూడా అలానే మార్చాడు.
ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు ఏం చేశాడు? కనుమరుగు చేశాడు. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడనా కాను. నిలువు మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకరించండి. నువ్వు సిగ్గుపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఈగో ఫీల్ అవుతున్నావు, నేను ఉద్యోగస్తుడు అనుకుంటున్నావు, నేను ధనవంతుడు అనుకుంటున్నావు. నువ్వు సువార్త ప్రకటించడం యొక్క శక్తి నీకు అర్థం కాలేదు. ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనుష్యుణ్ణి మార్చగలదు. తాగుబోతుని మార్చగలదు, తిరుగుబోతుని మార్చగలదు. సువార్త పడిపోయినని లేపింది, సువార్త తప్పిపోయినని తిరిగి తీసుకొస్తుంది. సువార్త నరకానికి వెళ్ళేవాడి పరలోకానికి చేర్చిద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాస్పెల్. ఒక కన్నీటి చుక్కతో నేను కూడా చెప్పు, నేను కూడా సువార్త ప్రకటిస్తానయ్యా. ఐ too want to proclaim thy gospel, thy good news. నీ సువార్త నేను ప్రకటిస్తాను. తీర్మానం చేసుకో. నీ సేవ కొరకు నేను కష్టపడతాను, నీ సేవ కొరకు నేను ఖర్చు పెడతాను, నీ సేవ కొరకు నేను సమర్పించుకుంటాను, నీ సువార్త ప్రకటిస్తాను. ఉద్యోగంలో ఉన్నా, ఉద్యోగంలో లేకున్నా, డబ్బులు ఉన్నా, డబ్బులు లేకపోయినా, ఘనత వచ్చినా, అవమానము వచ్చినా, ప్రేమించినా, ద్వేషించినా, జ్ఞానులైనా, మూఢులైనా, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, వేరెవర్ వచ్చేవారు. ప్రైజ్ ద లార్డ్. అందరి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించు, ప్రార్థన చేసుకో. ప్రభువా, use me, O Lord, as your footman. నీ మందిరంలో ఒక పట్టగా వాడుకో, నీ మందిరంలో ఒక పట్టగా వాడుకో, నీ మందిరంలో ఒక చిన్న పాత్రగా వాడుకో, నీ మందిరంలో ఒక కరపత్రికలాగా వాడుకో, నీ మందిరంలో ఒక బుక్ స్టాల్లో వాడుకో, నీ మందిరంలో ఒక చెప్పుల స్టాండ్లో వాడుకో, నీ సువార్తలో ఒక డ్రైవర్గా వాడుకో, నీ సువార్తలో ఒక పాటగాడిగా వాడుకో, నీ సువార్తలో ఒక ప్రకటించేవాడిగా వాడుకో. యూజ్ మీ ఓ లార్డ్ యాజ్ యు లైక్. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే